నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోనా గ్రంథం 3:5. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణం అంతా కూడా పాడైపోతుందని దేవుడు విని చూసి యోనాను పంపినప్పుడు యోనా దేవుని మాటను అక్కడ బలంగా ప్రకటిస్తాడు. ఆ ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఉపవాసముతో గోనె పట్టలు కట్టుకొని వస్త్రాలను చింపుకుంటూ రాజు మొదలుకొని ఆ దేశములో పశువుల వరకు ఉపవాసముతోండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో అపజయాలు, కుటుంబంలో ఎంతో అలసడి, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ మనం చాలా సాదాసీదాగా విడిచిపెడతాము, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసి వదిలేస్తాము. ఈ ఉదయకాలం దేవుడు ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. పట్టణం అంతా కూడా పాడవలసిన పరిస్థితిలో ఉంది అని దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఈ రోజున కుటుంబాలలో ఆత్మీయతలో పతనమైపోయిన స్థాయిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అలా ఉండటం దేవుని చిత్తం కాదు. అలా అపజయాల పాలవ్వటం దేవుని చిత్తం కాదు. అనేకులు ఎదుట మనం తలదించుకొని సిగ్గుపడటం దేవుని చిత్తం కాదు. కనుక ఆ పట్టణస్థులందరూ, పశువులు, పసిబిడ్డలు, రాజు దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా ఉపవాసంతో ఉన్నారట. ఈ ఒక్కరోజు కుటుంబం అంతా కలిసి నీ సమస్యల కొరకు, నీ అపజయాల కొరకు ఒక్కసారి ఎందుకు ఇలా తీర్మానం చేసుకోకూడదు? ఆనాడు జయమిచ్చిన దేవుడు ఈరోజు లేడా? ఈరోజు మన ప్రార్థన వినడా? ఎవరికో చెప్పుకుంటున్నారు, ఎంతోమందికో చెప్పి ప్రార్థనలు చేయండి అంటున్నారు. ఆ పని ఏదో మనమే ఎందుకు చేసుకోకూడదు? ప్రియమైన వారలారా, ప్రభు మాటలు ఏవి కూడా నిరర్ధకం కావు. ఆయన ఊరికే ఏది మాట్లాడాడు. ఈరోజు ఈ మాటను వినాలని మాట్లాడుతున్నాడు కావచ్చు. నీ కుటుంబ పరిస్థితి చూసి, నీ పరిస్థితి చూసి ఒక్కసారి ఆ మాటకు లోబడు. దాని తర్వాత ఫలం ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు. ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు నేను అక్కడ ఉంటాను అన్నాడు. కాబట్టి నీ కుటుంబం గురించి, నా భర్తలా, నా పిల్లలిలా, మా పరిస్థితులు ఇలా అని ఎవరికో చెప్పుకోకుండా, నిన్ను కన్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీవు బాగుపడాలని ఎదురు చూస్తున్నటువంటి వాడు మన దేవుడు ఉన్నాడు. ఆయన పాద సన్నిధిలో ఒక్కసారి కుటుంబం అంతా ఒక మంచి మనసుతో కలిసి ఒకరోజు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వే సాక్ష్యం చెప్తావు. మీరు నమ్మండి, నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నిశ్చయంగా అట్టి అభిషేకం ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి మన అపజయాలను జయముగా మార్చుకున్నట్టుకు ఒక ప్రతిష్ట కలిగిన ఉపవాసం ఇచ్చి మనల్ని ప్రార్థనలో పోరాడగలిగిన కృపను అనుగ్రహించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.